నమస్తే, నేను మీ సతీష్. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనేటువంటి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి అతని పైన హత్యాయత్నానికి పాల్పడ్డారనేటువంటి ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటుగా మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని రిమాండ్లో ఉంచగా 3 రోజుల కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే తన విచారణలో కస్టడీలో మాత్రం కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులకి విచారణలో వల్లభనేని వంశీ ఎక్కడ సహకరిస్తున్నటువంటి పరిస్థితులు లేవన్నటువంటి సమాచారం కూడా బయటకు అంతా ఉంది. ఇదే క్రమంలో వంశీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, విచారణకి ఆయన సహకరించినటువంటి వైనం పైన కూడా పోలీసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వల్లభనేని వంశీ విచారణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు విచారణలో ఏ రకమైనటువంటి సహకారాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామబ్రహ్మం గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా మనం చూసాం ఏదైతే 3 రోజులు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీతో పాటుగా మిగతా ఇద్దరు నిందితుల్ని కూడా తీసుకున్నారు. అయితే మిగతా ఇద్దరు పూర్తిగా పోలీసులకి ఎవరెవరు ఈ కిడ్నాప్కి సంబంధించి కావచ్చు, దాడికి సంబంధించినటువంటి అంశంలో మిగతా పేర్లు చెప్తూ పోలీసులు విచారణకు సహకరిస్తున్నప్పటికీ వల్లభనేని వంశీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నిన్న సుమారుగా 3 ఏసీపీలు 4 గంటలు విచారణ చేసినట్టున్నారు. ఈ విచారణ తీరు చూస్తుంటే విచారణ వంశీ ఏసీపీలను చేశాడా, ఏసీపీలు వంశీ చేశాడా అర్థం కాని పరిస్థితి. 4 గంటలు విచారణ చేస్తే అతని నుంచి ఏ సమాధానం రాబట్టలేకపోయారు. అతను ఏమంటాడు, నాకు తెలియదు, గుర్తులేదు, నా ఫోన్ ఎక్కడుందో నాకు తెలియదు, మర్చిపోయారు, ఫోన్ ఎక్కడుందో మర్చిపోయాడంట, ఈయనకేం తెలియదంట, గుర్తు రావటం లేదంట. మరి వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారో ఇదేం చెప్పాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే వల్లభనేని వంశీ 3 ఏసీపీలు ఇంట్రాగేషన్ చేసినట్టు ఉంది తప్ప ఏసీపీలు ఆయన చేసినట్టు లేరు. ఇంకో పక్క చూస్తే మీరు మంచం అడిగితే మంచం ఇచ్చారు, కంచం అడిగితే కంచం ఇచ్చారు, ఇంటికాంచి క్యారేజ్ అడిగితే క్యారేజ్ ఇచ్చారు. ఇదే సామాన్యుడు జైలుకి వెళ్ళి అన్నం పొందిన సామాన్యులు చాలామంది మొగ్గుతున్నారు జైళ్ళల్లో. వాళ్ళు అడిగితే ఈ కోర్టులో పర్మిషన్ ఇస్తాయా? ఈ వంశీని ముందుతాను అడ్డం పెట్టుకొని ఎవడైనా వెళ్ళొచ్చుగా కోర్టుకి, పిటిషన్ ఇవ్వచ్చుగా, మాకు ఇంటి నుంచి క్యారేజ్ కావాలి, మాకు మంచం కావాలని అడగొచ్చుగా. అనారోగ్యం పాలైన వాళ్ళు చాలామంది జైల్లో మగ్గుతున్నారు, అయ్యి న్యాయస్థానాలు తెలుసుగా. మరి రేపు వాళ్ళు పిటిషన్లు ఇస్తే అందరికి ఎలవ్ చేస్తారా? అంటే చట్టం న్యాయం డబ్బు నడుగో రీతిన సామాజిక రీతిన నడుస్తున్నట్టు ఇక్కడ వ్యవహారంలో కనబడుతుంది మనకి. మరి దాన్ని ఈ న్యాయ వ్యవస్థ ఎలా సరి చేస్తుందో చూద్దాం. తర్వాత వంశీని కిడ్నాప్ చేసిన విషయం ఫుటేజ్ వచ్చినాయి. ఏదైతే గచ్చిబౌలిలో తన ఇంట్లో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి పైకి తీసుకువెళ్ళటం, ఆ లిఫ్ట్లో పక్కన వంశీ కూడా ఉండటం అన్నీ క్లియర్గా వచ్చినాయి విజువల్స్ అన్నీ. అయినా అబద్ధం ఆడుతున్నాడంటే అంతకంటే సిగ్గుమాల దరిద్రుడు ఎవరైనా ఉంటాడా? అంటే అసలు సత్యవర్ధన్ అంటే ఎవరో నాకు తెలియదు, అతను ఎవరు అనే విషయం కూడా నాకు అసలు గుర్తులేదు. రెండోది, అతను వెళ్ళిపోయిన తర్వాతే నాకు తెలిసింది అతను సత్యవర్ధన్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి సమాధానాలు చెప్పడం అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే అడ్డగోలు వాదన అనమాట. 3 ఏసీబీల ముందు కూడా అడ్డగోలు వాదన చేస్తున్నాడు అతను. నాకు తెలియదు అన్నా అంటే అడ్డగోలు వాదనే. నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరినో నువ్వు పైకి ఎందుకు తీసుకెళ్ళావు నీ ఇంట్లోకి? అది నీ ఇల్లేగా. నీ ఇల్లు కాకపోతే ఎవడో ఇల్లు అయితే అనుకోవచ్చు ఎవడైనా. నీ ఇంట్లోకి ఒక వ్యక్తిని తీసుకెళ్తా ఆడెవడో తెలియకుండా తీసుకెళ్ళి రాత్రి అంతా పైన ఉంచుకుంటారా ఇంట్లో? సహజంగా వచ్చే ప్రశ్న అదే కదండి. అంటే నీ ఇంటికి ఎవడ పడితే ఆడు వచ్చేస్తాడా? నీకు తెలియని వ్యక్తులు వచ్చి రాత్రులంతా నీ ఇంట్లో గడుపుతారా? సమాజం అడుగుతుంది కదా వాళ్ళ, దానికి సమాధానం చెప్పాలి కదా వల్లభనేని వంశీ. అందులోనూ మై హోమ్ భూజా ఆ రకమైనటువంటి అపార్ట్మెంట్స్ అంటే కింద సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్ళడమే కష్టము. అలాంటిది వల్లభనేని వంశీ లాంటి వ్యక్తి ఇంట్లోకి ఎవరో వచ్చి ఒక రోజంతా ఆయన ఇంట్లో ఉన్నారంటే అంటే ఈ రకంగా ఎంతమంది వెళ్ళి ఉంటున్నారు రాత్రిపూట ఆయన ఇంట్లో? ప్రజలు సమాధానం చెప్పాలి కదా అతను వంశీ. నువ్వు దగ్గరుండి లిఫ్ట్లో తీసుకెళ్ళిన విజువల్స్ బయటకు వచ్చినాయి. ఇవాళ నువ్వు నాకు తెలియదు అంటున్నావు అంటే మనిషివా పశువా అని గన్నవరం ప్రజలందరూ చీకొడుతున్నారు, మొహం మీద ఉమ్మేస్తున్నారు. నీ ఇంట్లోకి పరాయి మగాడిని తీసుకెళ్ళి పైన అంతసేపు ఉంచుకున్నావంటే ఎందుకు ఉంచుకున్నావు? ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళ పోలీసుల ముందు నిజం ఎందుకు చెప్పు? నువ్వు ఆ వ్యక్తి నుంచి పోలీసులు నిజం ఎందుకు రాబట్టాలి కదా. అతనితో కూడా అరెస్ట్ చేసిన ఇద్దరు నిజాలు చెప్పుకొస్తున్నారు. నువ్వు చెప్పట్లేదంటే, నీతో చెప్పించలేకపోతున్నారంటే ఆ ఏసీబీలు అసమర్థులనే, లేదా పోలీస్ వ్యవస్థని, లేదా ఈ ఏదైతే కనుక పోలీసుల్ని మరీ లైట్ తీసుకుంటున్నాడు వల్లభనేని వంశీ, వీళ్ళు ఏం చేయలేరులే అనేటువంటి ఒక ధీమా అనుకోవాలి. అంటే పోలీసుల రకం ప్రవర్తించకపోతే లైట్ తీసుకుంటాడు ఎవడైనా. బాబు అంటే ఏం చేస్తారు? అడిగితే మంచం ఇస్తున్నారు, అడిగితే కంచం ఇచ్చారు, కావాలంటే ఇంటికాంచి క్యారేజ్ తెప్పించుకొని ఇస్తున్నారు. అన్ని వస్తువులు ఇచ్చినప్పుడు జైల్లో ఉంటే ఉంది, ఇంట్లో ఉంటే ఉంది. అతనికి అతను వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలీస్ శాఖ చూపిస్తున్న ఔదార్యం చాలా దారుణంగా ఉంది.
ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. కరెక్ట్ కాదు, పోలీసు వ్యవస్థ వ్యవహరించే తీరు కూడా కరెక్ట్ కాదు. నిజాలు రాబట్టండి మీరు. అదే నేను చెప్పేది ఇందాక, సామాన్యుని అయితే అట్లా వదిలేస్తారా? అన్ని తప్పులు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టి అడిగి భోజనం పెట్టి మంచం వేసి కంచం ఇచ్చి రగ్గు కప్పి ఇంకేమైనా చేస్తున్నారా? ఈయన ఇంకేమైనా చేస్తున్నారో తెలియకుండా అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు సమాధానం చెప్పాలి కదా ఈ పోలీసు వ్యవస్థ. వాళ్ళ పందాల వాళ్ళు విచారిస్తే ఎందుకు చెప్పడం, నిజాలు చెప్తాడు కదా. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏమిటి అంటే, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి రిమాండ్ పీరియడ్ కూడా ముగియడానికి దగ్గరలోకి వచ్చింది. మరి ఈ క్రమంలో మరి పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికీ జరిగినటువంటి విచారణలో మరి సహకరించాడా లేదా అనేటువంటి అంశాన్ని రేపు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో మరి కస్టడీ పొడిగింపును కోరతారా, మరి న్యాయస్థానం కస్టడీ పొడిగిస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి వీటిపైన మీ విశ్లేషణ? అంటే 3 రోజులు కస్టడీ తీసుకుని నిజాన్ని రాపట్లేని వాళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకుని మాత్రం ఏం చేయగలుగుతారు? ప్రజల సొమ్ము బొక్క తప్ప ఇప్పుడు తీసుకెళ్ళాలి. ప్రజల సొమ్ము బొక్క కాదు, ప్రజావాహనంలో తీసుకెళ్ళాలి. పోలీసు వాహనం అయినా దాన్ని ఖర్చు పెట్టి డీజిల్ పెట్రోల్ ప్రజల డబ్బులేగా. ఆ బొక్క ఎందుకు బెయిలిచ్చి పంపించేస్తే అయిపోద్ది కదండి. మీరు నిజాలు రాబట్టలేనప్పుడు, మీ పని మీరు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు వదిలేయండి. ఇప్పుడు 1,00,000 కావచ్చు, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఆ ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల డబ్బులేగా. ఎందుకు వృధా చేయటం? మీకు చేత కానప్పుడు వదిలిపెట్టేయండి. ప్రజలు చూసుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ వ్యవస్థలు చాలా మారాలండి. వ్యవస్థలో చాలా తప్పులు ఉన్నాయి. సామాన్యుడికి ఒక చట్టం, డబ్బునోడికి ఒక చట్టంలో తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దీని మీద వ్యాఖ్యానం చేసింది. అది కరెక్ట్ కాదు, వ్యవస్థలు మారాలి. చూస్తారు ప్రజలు, అన్ని గమనిస్తానున్నారు. ఒక సామాన్యుడు వెళ్ళి ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళు వ్యవహరించే తీరు చాలా తప్పు. మంచం ఇవ్వటం ఏంటి జైల్లో? నువ్వు పడుకోలేని నోటి దొరద ఎందుకు నీకు? నువ్వు పడుకోలేని వ్యక్తివి, నీకు నోటి దొరద ఎందుకు? దౌర్జన్యాలు ఎందుకు? గొండగిరి ఎందుకు? నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి డబ్బు మాత్రం నువ్వేమని చేస్తావు? చట్టం ఊరుకుంటుంది అనుకున్నావా? అంటే చట్టం ఊరుకుందనే కదా ఇప్పుడు సమాధానం వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం? చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? చట్టం మంచం ఇస్తుంది, అన్నం పెడుతుంది. ఇంకా అడిగి బాధ ఏంటి? తప్పు చేసినడికి బాధ ఏముంటుంది? జగన్ రెడ్డి వ్యవహారంలో కూడా చట్టాలు ఎట్టా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులు తేలియ కాదు, సత్య కాదు అన్నట్టు ఉంది. ప్రజలు ఈ చట్టాలతో విసుకెత్తిపోయి ఉన్నారు. మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి, న్యాయమూర్తుల్లో కూడా మార్పు రావాలి. నమస్తే.